ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, చరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నేను తగినట్లు జీవించనైతి. పలుమార్లు తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నేను తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. క్షేమ క్షామ కాలమైనా నిన్ను గణపరచి బ్రతుకనమ్మయా. నశించు ఆత్మలను నీ దరి చెచకుపనమ్మయ్యా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ
ఎంతో మధురమైన పాట పాడి వినిపించిన తమ్ముడు దినేష్కి ప్రభు పేరట వందన తెలియజేస్తున్నాం. అలాగే మన మధ్యన ఉన్న తేజ వచ్చి రెండో వర్తమానాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం. ముందుగా దేవునికి వందనాలు. కూడి వచ్చిన అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమికుల తండ్రి, దయగల దేవ, మీకు స్తోత్రం ప్రభా. ఇప్పటి వరకు నాయన మీ యొక్క మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించారు ప్రభా. మమ్మల్ని మార్చుకోమన్న విషయాల పట్ల నాయన మేము శ్రద్ధ కలిగినాయన మీ వైపు తిరిగినాయన మీ అడుగుజాలో నడవడానికి మీ యొక్క సహాయం అనుగ్రహించుకుని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే నాయన ఇప్పుడు చెప్పబోతుండగా నాయన మీ యొక్క ఆత్మ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ కృప ద్వారా నాయన మీరు నాతో ఏ విషయాలు అయితే మాట్లాడారు ప్రభా, ఇక్కడున్న ప్రతి బిడ్డ ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు వారి బయట ప్రార్థిస్తున్నాం కన్న తండ్రి, ఆమేన్. ఆదికాండము 19వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, ముందుగా ఈ దేవదూతలు అబ్రహాం గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మరలా ఇదే రోజుకి నువ్వు ఇస్సాకును కంటావా అని సందర్భం జరుగుద్ది. తర్వాత దేవుడు అబ్రహాం గారికి తెలియకుండా విషయం దాస్తానని కొన్ని విషయాలు చెప్పినప్పుడు అబ్రహాం గారు మొరపెడతారనమాట. దేవా, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసేస్తాను అంటున్నావు కదా, అక్కడ ఒక 50 మంది ఉంటే కాపాడతావా, ఒక 40 మంది ఉంటే కాపాడతావని చివరికి ఒక 5గురు వరకు ఆయన ప్రార్థన చేస్తూ వస్తాడనమాట. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఇదిగో అక్కడి నుంచి నేనే లోతును తప్పిస్తానని చెప్తాడు. అప్పుడు ఈ ఇద్దరు దేవదూతలు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలకు వెళ్ళినప్పుడు ఆ గవిని దగ్గర, అంటే ఆ ఊరి ఎంట్రన్స్లోనే ఈ వ్యక్తి కనిపించారు. ఎవరో? లోతు గారు. ఈ లోతును కాపాడడానికి ఆ 2 దేవదూతలు వెళ్ళాయి. కానీ లోతు గారు వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు, రండి అని. అక్కడ ఏమని చెప్పాడంటే, ఇదిగో ఈ రాత్రికి మీరు ఇక్కడ ఉండండి, రేపు ఉదయమే భోజనం చేసి మీరు బయలుదేరుదురు కానీ అంటారు. అప్పుడు ఆ దేవదూతలు ఏమంటాయంటే, మేము ఇక్కడ బయటే ఉంటాము, ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాము అని అంటారు. అప్పుడు ఆ ప్రదేశం మంచిది కాదని లోతు గారు తెలిసి, అలా వద్దు, మీరు దయచేసి మా ఇంట్లోకి రండి అని ఆహ్వానిస్తారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేశారు. అంటే వాళ్ళకి భోజనం పెడతాడు. ఈలోపు ఆ ఊరు జనం అంతా ఆ ఇంటిని చుట్టుముట్టేస్తారనమాట. ముట్టేసి తలుపులు కొడతారనమాట. ఇప్పుడు నైట్ టైం ఎవరన్నా మన ఇంటి తలుపు కొడితే మనకి ఎలా ఉంటుందండి? మామూలు భయం లేదు. ఇంకెవరు వచ్చేసారా అని చాలా టెన్షన్ పడతాం. అటువంటిది దానికి ముందు 2 రోజులు దొంగలు పడ్డారంట. డోర్ కొట్టి మరీ బంగారం గట్ట లాక్కెళ్ళిపోతున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి అని మనకు చెప్పినప్పుడు 2 రోజుల తర్వాత వెంటనే మన తలుపు ఎవరన్నా కొడితే మనకి ఏమనిపిస్తుంది? ఆటోమేటిక్గా అయ్యి బాబు వచ్చేసాడు దొంగడు అని ఏం చేస్తాం? ఆటోమేటిక్గా భయపడతాం. అటువంటిది ఒక దొంగ కోసమే మనం భయపడ్డాం. అటువంటిది ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఏంటంటే పాపానికి పునాది అనమాట. చాలా దారుణమైన ప్రదేశం ఏంటంటే ఆ సొదొమ గొమొర్రా. ఇటువంటి పట్టణంలో లోతు గారు తన భార్య తన 2 ఆడపిల్లలు బ్రతున్నప్పుడు 2 అతిథులు ఇంటికి వచ్చారు. రాగానే డోర్ కొట్టారు. డోర్ కొట్టగానే లోతు గారికి భయం వేసి ఉంటుంది. అయ్యి బాబు వచ్చేసారా బాబు, ఇలా వదిలేలా లేరనుకుని ఈయన మీరందరూ లోపల ఉండండి అని బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళి మీకు ఏం కావాలని అడిగితే వాళ్ళు అంటారో, ఇదిగో నీ ఇంటికి 2 అతిథులు వచ్చారు కదా, వాళ్ళు బయటికి రాని, వాళ్ళు మేము తీసుకెళ్ళిపోతాం అంటారు. అప్పుడు ఆయన ఏమంటారంటే, ఇదిగో పురుషుని ఎరుగని 2 స్త్రీలు నాకు ఉన్నారు, పిల్లలు కూతురులు, కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళండి, వాళ్ళ ఇంటికి నా ఇంటికి అతిథులుగా వచ్చారు కాబట్టి వాళ్ళని ఏం చేయొద్దంటే వాళ్ళ మాట వినరు అనమాట. అక్కడ
ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు 4వ వచనం, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అంటే పడుకునే టైంలో, అనగా సొదొమ మనుష్యులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు వచ్చేసారంట. అంటే పాపం అనేది చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరి హృదయాల్లో చొచ్చుకుని పోయిందనమాట. అటువంటి ప్రదేశంలో లోతు గారు నివసిస్తున్నారు. ఇదిగో వద్దు, కావాలితే నా 2 పిల్లల్ని ఇస్తాను తప్ప వాళ్ళిద్దరిని ఏం చేయొద్దు అంటాడు. అయినా వాళ్ళు వినకుండా వాళ్ళ మీద పడిపోతారంట, లోతు గారి మీద. అప్పుడు వెంటనే ఈ ఇంటికి వచ్చారు కదా 2 అతిథులు, వాళ్ళు ఏం చేస్తారంటే డోర్ తీసి లోతును లోపలికి గెంటేసి డోర్ వేసేస్తారు. డోర్ వేసి అక్కడున్న ప్రజలందరికీ కనిపించకుండా అక్కడ ఏమని ఉంటుందంటే వాళ్ళందరినీ కారు మబ్బు కలుగు చేసినని ఉంటుంది. 11వ వచనం, అప్పుడు వారు పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారి ద్వారము కనుగొనలేక విసిగిరి. ఇంక విసిగిపోయారు అనమాట. అప్పటి వరకు డోర్ని కొట్టిన వాళ్ళకి డోర్ కనిపించలేదు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ విసిగిపోయారు. విసిగిపోయాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విషయం అంతా ఈ దేవదూతలకు అర్థమయ్యి మీరు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, కాబట్టి తెల్లవారుజామున ఇక్కడి నుంచి మీరు బయలుదేరిపోండి అని లోతుని పిలిచి చెప్తారనమాట. లోతు, నీకెవరన్నా అతిథులు ఉన్నారా? నీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళందరినీ మీ ఇంటికి రమ్మను. రేపు పొద్దున్న ఇలాగా అగ్ని గంధకాలు కుడిపిస్తాడు దేవుడు. ఈ యొక్క జనాంగం అంతా పాపంతో నిండిపోయింది, కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులు బ్రతుకుదిరుగానే అని చెప్తారు. వెంటనే లోతుగారు వెళ్ళి ఏం చేస్తారో చూడండి. 14వ వచనం, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లుళ్లతో మాటలాడి లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పారు. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయును వాని వలె నుండెను. ఇక్కడ వెళ్ళి చెప్తున్నాడు అనమాట, త్వరలోనే వివాహం కాబోతుంది, ఇదిగో మీరు అల్లుళ్ళారా, ఇదిగో దేవుడు ఉగ్రతను తెప్పించేస్తున్నాడు, కాబట్టి ఇక్కడి నుంచి మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి, దయచేసి రండి అని లోతుగారు వెళ్ళి వాళ్ళిద్దరు అల్లులతో చెప్తున్నారు. వాళ్ళు ఏం చేశారు? ఎగతాళి చేశారంట. ఇదే ఎగతాళి ఇప్పుడున్న సమాజంలో ఉందా లేదో కూడా ఆలోచించండి. ఒక మామ లేదంటే ఒక తండ్రి కానీ లేదా ఒక అమ్మ కానీ పిల్లలు బాగోకోరి దేవుడి విషయాల పట్ల హెచ్చరిస్తున్నప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే ఎగతాళి చేస్తారు. నాకు కాదులే, నాకు ఎందుకులే అని వీళ్ళు ఏం చేస్తారంటే ఎగతాళి చేస్తారు. ఇలాగా ఈ 2 అల్లుళ్ళు కూడా ఎగతాళి చేశారు. వెంటనే లోతు గారు అక్కడి నుంచి వచ్చేసారు. తర్వాత ఏమైందో చూడగలితే 15వ వచనం, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. ఇదిగో దోషశిక్షతో నిండిపోయింది, నువ్వు అర్జెంటుగా వచ్చి అన్నారు. 16వ వచనం, అతడు తడువు చేశాను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని అతని భార్య చేతిని అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. 16వ వచనం స్టార్టింగ్లో ఏముంది? అతడు తడువు చేశాను అంటే తడువు అనగానే అర్థం ఏంటి? ఆలస్యం. ఒకవైపు ఉగ్రత ఎగేసుకుంటూ మీదకి వచ్చే సమయం ముందుకుంటుండగా ఈయన ఏం చేశారు లోతు గారు అంటే ఆలస్యం చేశారు. ఎందుకు ఆలస్యం చేసి ఉండొచ్చు అని మనం ఆలోచించగలిగితే ఈయనకున్నది 2 ఎవరండి? ఆడపిల్లలు. ఆస్తి అంతా ఎంతో చక్కబెట్టి ఇంట్లో పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని అంతటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనగానే ఒకసారి తన ఇల్లుని తాను చూసుకుని ఉన్నాడేమో ఆలోచించండి. ఇప్పుడు మనమే ఎక్కడికన్నా ఒక 5 రోజులు సెమినార్కి కానీ 10 రోజులు సెమినార్కి కానీ మనం బయలుదేరే ముందు మనం ఇల్లంతా ఏం చేస్తాం? చక్క పెడతాం. అంతేగాని ఎక్కడ బట్టలు అక్కడ వాడేసి వెళ్ళిపోతామా? ఎక్కడ వస్తువులు అక్కడ వాడేసి. ఫస్ట్ మనం ఇల్లు అంతటిని అబ్జర్వ్ చేసి తాళాలు వేసామా లేదా, వెనకాల గుళ్ళెం పెట్టామా, తాళం ఎక్కడ మన దగ్గరే ఉందా అనేది వెళ్ళే ముందు ఒక 2-3 సార్లు ఆలోచిస్తాం. దేనికి? ఒక 5 రోజులు ఒక 10 రోజుల ప్రయాణానికి. అటువంటిది ఈయన అక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడు. ఇలా వెళ్ళిపోతానన్న ఆలోచన ఆయనలో వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే టైం వేస్ట్ చేస్తున్నాడు అక్కడ. దేవదూతలేమో నువ్వు అక్కడి నుంచి అర్జెంటుగా వచ్చాయంటే ఈయన ఏం చేశాడు? అలా నుంచొని చూస్తూ ఉన్నాడు, నా ఇల్లు ఏమైపోద్ది, నా సంపద ఏమైపోద్ది అని. అప్పుడు వెంటనే ఆ దేవదూతలు ఏం చేశాయంటే
తన చేతిని, తన భార్య చేతిని, తన ఇద్దరు పిల్లల చేతిని పట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళిపోయారని ఉంది అక్కడ? వెలుపలికి, అంటే ఆ ఊరు బయట ఉంచారంట. ఆ ఊరి బయట ఉంచి దూతలు మాట్లాడుతున్నాయి. ఆ దూతలు వారు వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడా నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా బయటికి తీసుకొచ్చారు నలుగురిని. తీసుకొచ్చి ఇదిగో కనబడుతుంది కదా, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపోండి, వెనక్కి మాత్రం చూడొద్దని చెప్తే నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి. 18వ వచనం. లోతు, ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించటం వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గనపరిచితిని, నీ నా పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో నువ్వు కరుణించవు, నువ్వు కృప చూపించవు, నేను ఆ పర్వతానికి వెళ్ళేలోపే చచ్చిపోతానేమో. అలాగూ కాదు అంటే, ఒకవైపు దేవుడు తనకు ఆలోచన ఇస్తున్నా అది కాదని ఏం చేస్తున్నారు లోతు గారు? ఆపేస్తున్నారు. ఆపేసి తన ఆలోచనలు దేవుడు చెప్తున్నాడు. చూడండి 20వ వచనం. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనేమో. అది చిన్నది కదా, నేను బ్రతుకుతున్నాను చెప్పినప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఒరే ఈ పని చేయకరా అన్నారనుకోండి, పిల్లలు 10 సార్లు దాన్ని గుర్చేస్తారు. అమ్మ పెద్ద దూరం కాదమ్మా, అది పక్క వీధిలోనేనమ్మా, ఆడుకుని వస్తానంటాడు. తల్లి ఏమంటది? వద్దురా అంటది. నాన్నేమంటాడు? ఒరే బండి గట్ట నడపకరా, వద్దురా పోలీసులు పట్టుకుంటున్నారంటే. ఎక్కువ దూరం వెళ్ళను, ఈ పక్కే అలా వెళ్ళి అలా తిరిగి ఇలా వచ్చేస్తాను అంటాడు. అంటే తనకి చెయ్యాలని ఇష్టం ఉన్నప్పుడు ఎంత చెప్పినా 10 సార్లు గుర్తు చేస్తూ ఉంటాడు. లోతు గారు కూడా ఏం చేశారంటే, అది చిన్నది, అది చిన్నదని 2 సార్లు అన్నాడు. అంటే ఇప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నావు పర్వతం దగ్గరికి, నా బ్రతికేంటి అసలు, నేను ఎలా జీవించగలను అనే ఆలోచనలన్నీ ఆయన మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి. రన్ అవుతున్నప్పుడు దేవుడు ఒక సలహా ఇచ్చాడు, పర్వతం దగ్గరికి వెళ్ళిపో అని. కానీ లోతు గారు ఏం చేస్తున్నారు? ప్రభు అది కాదు, నువ్వు కృప చూపించవు నిజమే, కానీ నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళేలోపే చచ్చిపోతానేమో. ఒకవైపు రక్షించాలని దేవుడు చూస్తున్నాడు, తనకో మార్గాన్ని పెట్టాడు, ఆ మార్గం గుండా వెళ్ళన్నాడు. కానీ లోతు గారు ఏం చేస్తున్నారు? నేను అక్కడికి వెళ్ళేలోపు చచ్చిపోతానేమో, అగ్నిగంధకాలు అప్పటికే కురిసేస్తాయేమంటే, ఇదిగో నేను ఈ ఊరు చాలా చిన్నది, అక్కడికి వెళ్ళిపోతాను అంటాడు. అప్పుడు ఆ దేవదూతలు ఏమంటాయంటే 21వ వచనం. ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించుతని, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనను. అందుచేత ఆ ఊరికి సోయారు అని పేరు పెట్టను. సోయారు అనగా అర్థం ఏంటి? చిన్నది. ఇదిగో ఓకే, నువ్వు అన్నదే నేను ఒప్పుకుంటాను, నువ్వు వెళ్ళే అంతవరకు నేను ఏది చేయనని దేవుడు మాటిస్తాడు. ఎవరికి? లోతు గారు. ఇదే సందర్భం మన జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. దేవుడు మనకి ఈ రూట్లో వెళ్ళు నాయనా, నీ బ్రతుకు బాగుంటుంది అంటాడు. కానీ మనం మన సొంత నిర్ణయాలు తీసుకుని, దేవ అది కాదు, ఇలా వెళ్తే బాగుంటుంది అంటాం. దేవుడు ఏం చేస్తాడంటే మనకే వదిలేస్తాడు. సరేలే నువ్వు అంటున్నావు కదా, చేసుకో, నేను నీకు తోడుంటాను అంటాడు. ఇలా తోడుంటానన్న విషయంలో కూడా మన దేవుడిని ఏం చేస్తామంటే ఆయన కృపను మనం గుర్తించాం. లోతు గారికి అర్థమైంది, దేవా నువ్వు నన్ను కరుణించావు కాబట్టే నన్ను రక్షించాలన్న ఆలోచన నీకు ఉంది. ఇన్ని విషయాలు తెలిసిన ఆయన ఏం చేస్తున్నాడో, ఇదిగో నా మార్గాన్ని నేను వెళ్ళిపోతాను, ఆ ఊరు చాలా చిన్నది అంటున్నాడు. మనం సేమ్ ఎలాగో ఆలోచిస్తాం. దేవుడు అంటే తెలుసు, ఆయన కృప అంటే తెలుసు, దేవుడు మనకి ఏమేం కార్యాలు చేస్తాడో ప్రతిదీ మనకు తెలుసు. అయినా ఏం చేస్తామంటే దేవుడిని మనం, దేవా ఇన్ని చేసావు కదా, కానీ ఈ మార్గంలో నేనే వెళ్ళిపోతాను అని ఏం చేస్తామంటే ఆ మార్గం తప్పి బయటకు వెళ్ళిపోతాం. ఇలా ఈయన ఆ సోయార్ అనే పట్టణానికి వెళ్తూ ఉంటాడు. 23వ వచనం. లోతు సోయారుకి వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించాను. అంటే ఆటోమేటిక్గా ఉదయం అయిపోయింది అనమాట. సూర్యుడు ఏం చేశాడు? ఉదయించాడు. అంటే టైం దగ్గర పడుతుంది, ఉగ్రత రాబోవడానికి టైం ఏమవుతుంది? దగ్గర అవుతుంది. 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించు వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అంటే పట్టణాల్లో ఉన్న మేడలు కూలిపోయి ప్రజలు చనిపోయారు. చివరికి
నేల నుండి మొలిచే మొక్కలు కూడా నాశనం అయిపోయాయి. అంటే దేవుడి ఉగ్రత అంత భయంకరంగా మారిందనమాట. వెంటనే 28వ వచనంలో ఏముంటదంటే, సొదొమ గొమొర్రాల తట్టున ఆ మైదానపు ప్రదేశం యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను. ఇక్కడ నేను చూసామనుకోండి, మనకి ఏదైనా చిన్నది ఏమన్నా తగిలిపెడితేనే అయ్య బాబోయ్! ఏదో తగలడిపోయింది అనుకుంటాం. అటువంటిది అక్కడ ఒక పట్టణమే నాశనం అయిపోతుందంటే, ఆ పొగ ఏమైందంటే అలా పైకి లేస్తూ ఉందనమాట. ఇప్పుడు మనమే ఎక్కడన్నా అలా పొగ కనిపిస్తే ఆటోమేటిక్‌గా ఏం చేస్తాం? ఏమైందిరా చూస్తాం. ఇప్పుడు ఈ లోతు గారు తన భార్య, కుమార్తెలతో సోయారుకు వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా శబ్దాలు వినబడతాయి. ఆటోమేటిక్‌గా పొగ అనేది ఇలాగా వెళ్తా ఉంటది. అప్పుడు వెంటనే లోతు భార్య ఏం చేసిందో చూడండి. 29 దేవుడు ఆ మైదాన పట్టణమును పాడు చేసినప్పుడు, దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసి, లోతు కాపురం ఉన్న పట్టణం నాశనం చేసినప్పుడు, ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా తప్పించెను. 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమైంది. లోతు గారు ఇక్కడ ఉన్నారో, తన కుమార్తెలు ఎదురున్నారో, తన భార్య కూడా ఎదురుంది. ఇప్పుడు ఇలా నడుస్తున్నప్పుడు తన భార్య ఏం చేసిందంటే, ఒక్కసారి ఆగని వెనక్కి తిరిగిందంట అంతే. వెనక్కి తిరగడం వల్ల ఏమన్నా అవుతాయి చెప్పండి? ఆలోచించండి. మనమే ఉన్నాం అనుకోండి, బండి మీద స్పీడ్‌గా వెళ్తున్నాం. సిగ్నల్ వేసి ఇలా టర్న్ అవ్వాలి. వెనక్కి తిరిగిదామని ఎలా చూసినా లారీ వచ్చి గుద్దెత్తిందనుకో, మనం ఏమనుకుంటాం? అయ్య బాబోయ్! అనవసరంగా చూసానురా బాబు అనుకుంటాం. సేమ్ ఇదే ఫీలింగ్ ఆవిడకి. ఇలా వెనక్కి తిరిగి చూసిందంటే ఉప్పు స్తంభంలా మారిపోయింది. ఇంకా ఉప్పు స్తంభం అయిపోయింది. నా భార్య ఎలా ఉందని లోతు చూశాడనుకోండి, లోతు ఏమైపోతాడు? ఉప్పు స్తంభం అయిపోతాడు. అమ్మ ఆని ఇద్దరు కూతురు తిరిగారు అనుకోండి, ఏమైపోతారు? ఉప్పు స్తంభం అయిపోతారు. అంటే కుటుంబంలో కొంతమంది దేవుడికి భయపడినప్పుడు అందరూ భయపడాలి. ఈమె ఏమి అవ్వదన్నట్టు వెనక్కి తిరిగింది. ఆటోమేటిక్‌గా ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం అయిందా లేదా అని ఆళ్ళు ముగ్గురు తిరిగి చూడొచ్చు. అది దేవుడు మాట ఇచ్చాడు కదా! జరుగుద్దా జరగదా అని. కానీ ఆళ్ళు ముగ్గురు ఏం చేశారు? ముందుకు వెళ్ళిపోయారు. అంటే తిరిగి వాళ్ళ తల్లిని చూసే అవకాశం కూడా కూతురికి లేదు. తన భార్యను చూసే అవకాశం కూడా తన భర్తకు లేదు. లోతు గారు తన ఇద్దరు కుమార్తెల పట్ల, తన భార్య పట్ల సంపాదించి ఉంచాడు. ఎంతో కష్టపడ్డాడో, ఇల్లు బాగా కట్టుకున్నాడో, కావాల్సిందంతా ఉంచాడు. పెళ్ళికి కూడా సిద్ధపడ్డారు తన కుమార్తెలిద్దరికి. అందుకే వెళ్ళి అంటాడు కదా, అల్లులారా రండి, మనం ఇక్కడ ఉండడం మంచిది కాదని. అంటే పెళ్ళికి కూడా ఏమైంది అక్కడ? సిద్ధమైపోయింది. మన ఇంట్లోనే ఏదైనా కార్యం జరుగుతున్నప్పుడు సడన్గా మన చుట్టాలు, అంటే మన ఇంట్లో వాళ్ళు కాదులే, మన తెగోళ్ళు ఉంటారు కదా, చుట్టాలు ఎవరో ఒకరికి ఏమన్నా అయిందనుకోండి, వెంటనే మనం అయ్యి బాబోయ్ చచ్చిపోక ఇప్పుడే చచ్చిపోలేడు అంటాం. అంటే మన ఇంట్లో సంతోషం పోయింది అనుకుంటాం, కానీ వాళ్ళ ఇంట్లో బాధ ఎంత ఉందో మనకు అర్థం కాదు. ఇప్పుడే చచ్చిపోవాలనుకుంటాం. కానీ వీళ్ళింట్లోనే త్వరలో ఒక శుభకార్యం, అంటే ఒక సంతోషాన్ని ఏర్పరచుకునే వీళ్ళలో ఒక దుఃఖ వాతావరణం ఏమైంది? వాళ్ళ చుట్టూరు తయారైందనమాట. ఆటోమేటిక్‌గా తెలియకుండానే భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. పిల్లలిద్దరూ ఏం చేశారు? వెళ్ళిపోయారు. ఇప్పుడు 30వ వచనం చూడండి. లోతు సోయారులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. ఆ పర్వతము ముందు చూడండి మరలా 17వ వచనం లాస్ట్ లైన్. ఈ మైదానములో ఎక్కడ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోము. సేమ్ ఇక్కడ 30లో ఏముంది? 30వ వచనంలో లోతు సోయారులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమునకు నివసించెను. అంటే సోయారులో ఉండడానికి భయం వేసిందంట. ఎందుకు? దేవుడు మాట చెప్పాడు, పర్వతం మీదకి వెళ్ళిపో అన్నాడు. నెక్స్ట్ వెళ్ళకుండా ఇదిగో ఇది చాలా చిన్నది, ఇక్కడ ఉంటే బాగుంటుంది అనుకుని తన సొంత నిర్ణయాలతో సోయారుకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తన భార్య ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. పిల్లలు ఏమైపోయారు? తల్లిని కోల్పోయారు. ఇప్పుడు విని ఇంకేదన్నా జరిగిపోద్దేమని భయపడిపోయి లోతు గారు అయ్యో భయపడ్డాడని చూసారు. అక్కడ సోయారులో నివసించడానికి భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అంటే ముందు దేవుడు ఏ పర్వతాన్ని అయితే చూపించాడో మరలా అదే పర్వతం వైపుకి తన అడుగులు వేస్తున్నాడు. వేసిన పుకారం ఉందా? లేదు కదా. ఈయనకి ముందే అబ్రహాం గారు, లోతు
దేవుడు అబ్రహం గారితో ఏమంటాడంటే, ఇదిగో నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను చూపించే దేశానికి వెళ్ళు అంటాడు. ఇలా వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రదేశంలో ఉంటారు. లోతు గారు కూడా వెళ్తారు. వెళ్ళినప్పుడు అబ్రహాం మంద కాపరులకి, లోతు మంద కాపరులకు గొడవ అవుద్ది. గొడవ అవ్వగానే అబ్రహాం గారు ఏం చేస్తారంటే, ఇదిగో మనం ఉండడానికి గొడవలు పెట్టుకోవద్దు. నువ్వు ఎటువైపు వెళ్తావో చూసుకో. నువ్వు వెళ్ళే వైపు నేను రాను, నేను వేరే వైపు వెళ్తాను అని అంటారు. అప్పుడు ఈ లోతు గారు ఏం చేస్తారంటే చుట్టూరు చూస్తారనమాట. ఎటువైపు బాగుందా అని చూస్తారు. అలా చూసినప్పుడు ఈయనకి పచ్చని వాతావరణం కనిపిస్తుంది అనమాట. బా, ఇటువైపు వెళ్తే మన బ్రతుకు డోకా లేదు అని ఆ వైపు ప్రయాణం చేశాడు. కానీ అబ్రహాం గారు అక్కడే ఉన్నారు. వెంటనే దేవుడి దగ్గర నుంచి ఆయనకి పిలుపు వచ్చింది. ఇదిగో నువ్వు చూస్తున్న ప్రదేశం అంతా నేను నీకు ఇస్తాను, నువ్వు ఈ వైపు ప్రయాణం చేయనుగానే అబ్రహాం గారు ఏం చేశారు, దేవుని అడుగుజాడలో వెళ్ళారు. లోతు గారు, అన్నయ్య ఇప్పుడు వరకు నువ్వే కదా నడిపించావు నన్ను, ఇదిగో నీతోనే ఉంటానులే, నువ్వు ఎటు చెప్పమంటే అటు వెళ్తానని అనుకోలేదు. ఎందుకంటే తనకంటూ గొర్రెలు ఉన్నాయి, తనకంటూ కాపర్లు ఉన్నారు, తనకంటూ ఆస్తి ఉంది. అక్కడ ఏమని ఉంటుందంటే వచనం చూడగలిగితే 13:6 వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అంటే వీళ్ళకి ఆస్తి చాలా ఎక్కువ ఉంది. ఆస్తి ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు కలిసి ఉండలేకపోయారంట. ఇప్పుడు కూడా అంతే, ఆస్తి ఉన్నా లేకపోయినా కలిసి ఉండలేదు. ఇక్కడేమో అబ్రహాం గారు లోతు బాగానే ఉన్నారు, మంద కాపర్లు గొడవైంది, ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదని వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకు మంద కాపర్లు ఉన్నారా, పని మనుషులు ఉన్నారా, మనమే చేసుకుంటాం. అయినా మనలో మనకే పడలేని స్థితి వస్తుంది. ఎందుకో మరి, పెద్దోడు అంటే చిన్నోడికి పడదు, చిన్నోడు అంటే పెద్దోడికి పడదు, అక్క అంటే తమ్ముడికి పడదు. ఆటోమేటిక్గా ఏమవుద్ది, వీళ్ళకి ఆస్తులు లేవు, ఉద్యోగాలు లేవు, ఆటోమేటిక్గా ఏమొచ్చేది వాళ్ళలో, నేనే చెయ్యాలా, నేనే ఉండాలా, ఆడున్నాడు కదా ఈడున్నాడు కదా. అంటే సుఖం అనేది కలిసి ఉండడంలో ఉంటుంది తప్ప ఏదో ఒక మాట అనేసుకుని విడిపోవడంలో సుఖం అనేది ఉండదు. లోతు మా అన్న వెళ్ళిపోమన్నాడు కదా అని వెళ్ళిపోయాడు, సుఖాన్ని కోల్పోయాడు, దేవుని చిత్తాన్ని కోల్పోయాడు. ఆటోమేటిక్గా చివరికి ఏమైంది, తన భార్యనే కోల్పోయాడు. తన పిల్లల విషయంలో జరిగిన తప్పు మా అందరికీ తెలుసు. అంటే చెరగరాని మత్తి కింద ఉండిపోయింది. ఇప్పుడు లోతు గారి విషయం మనకు అర్థమైంది. మనం కూడా దేవుడు కృప అంటే తెలుసు, ఆయన వాక్యం అంటే ఏంటి తెలుసు. ప్రతి సండే వాక్యం వింటాం, ప్రార్థనలో ఉంటాం, డైలీ బైబిల్ చదువుతాం. కానీ మనం ఏం చేస్తామో తెలుసా, ఇవన్నీ చేసి దేవుని కృపను పొందుకుంటూనే దేవుడి దగ్గర నుంచి దూరం వెళ్ళాలని ఆలోచిస్తామండి. అక్కడ లోతు గారిని దూరం పరిచిన విషయం ఏంటని మనం ఆలోచించగలిగితే, తన పిల్లలు, తన భార్య, తన ఆస్తి. మనం ఎంత భక్తిగా ఉన్నా మనల్ని పక్కకు నడిపించమేంటని మనం ఈరోజు ఆలోచించాలి. ఒక సెల్ ఫోనా, లేదంటే ఒక స్నేహమా, లేదంటే లోకపరమైన వ్యాపారాల విషయమా, ఏదున్నా కుటుంబంతో కలిసి ఉండే ఆనందం అది వేరండి. చాలామంది అంటారు, గొప్ప గొప్ప కోటీశ్వరులు, మాకు ఇన్ని కోట్లు ఉన్నా మేము కలిసి తినే అర్హత మాకు లేదు, ఎందుకంటే ఏదో రోగంతో ఉంటున్నామని. కానీ మనం కొద్దిగా ఉన్నా కలిసి ఫోన్ చేసి కలిసి మాట్లాడుకునే అవకాశాన్ని మనకి ఇచ్చాడంటే దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించినట్ట లేదా? ఇటువంటి సంతోషం గొప్ప గొప్ప మేడల మీద, హెలికాప్టర్ల మీద తిరిగే వాళ్ళకే లేదు. అటువంటిది నడిచి వెళ్ళే మనకి దేవుడు చక్కటి సంతోషాన్ని కుటుంబంతో ఇచ్చాడు. ఇటువంటి సంతోషాన్ని మనం వ్యాపారం కోసమో ఏదో ఎదుగుదల కోసం ముందుకెళ్ళాం అనుకోండి, ఆటోమేటిక్గా మన జీవితాలు ఏమైపోతాయి, కనుమరుగైపోతాయి. ఈ లోతు గారి గురించి బైబిల్లో స్టేట్మెంట్ ఉంటుంది చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుపాదపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. అంటే ఈయన క్యారెక్టర్ ఎటువంటిదండి, నీతిమంతుడు అంట. నెక్స్ట్, ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి, వారి అక్రమమైన క్రియల విషయంలో దినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చాను. ఆయనకి తెలుసు ఈయన నీతిమంతుడు కదా లోతు గారు. అక్కడ విషయం ఏంటో ప్రతిదీ తెలిసినా కూడా ఈయన బాధపడుతున్నాడంట. బాధపడుతూ దినము కూడా తన మనసును ఏం చేసుకుంటున్నాడో, నొప్పించుకుంటున్నాడంట. అయ్యే, ఇలాంటి జనాంగం మధ్య నేను ఉన్నానని బాధపడుతున్నాడంట.
బాధపడిన ఆయన బయటికి వెళ్ళిపోవచ్చు కదా. ఇంకా భరిస్తూ ఎందుకు అక్కడ ఉన్నాడు అంటే ఆ ప్రదేశంలో ఫైనాన్షియల్గా చాలా బాగుంటారు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎలాగో పిల్లలు ఇంట్లోనే ఉంటారు, బయటికి వెళ్ళరు. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు, పురుషుని ఎరుగని ఇద్దరు స్త్రీలు, అది ఇద్దరు పిల్లలు నాకు ఉన్నారన్నారు. అంటే మ్యాక్సిమం బయటికి వెళ్ళి వర్క్ చేసేది ఎవరో ఈయనొక్కరే. కాబట్టి పిల్లల విషయంలోనూ భార్య విషయంలోనూ ఏమవ్వదు, ఫైనాన్షియల్గా బాగుంటాము సేమ్ అని ఏం చేశాడు, తన మనస్సుని దినదినము నొప్పించుకున్నాడంట. మనం కూడా సేమ్ ఇలాగే చేస్తామండి. ఇది చేయకూడదు అని అనుకుంటాం, దానివల్ల బాధ అనేది మనకు కలుగుద్ది. అయినా మనం ఏం చేస్తామంటే దాని వైపు అడుగులు వేస్తాం. మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మా కాలేజీలో సీనియర్ అనమాట, తనకి 4th ఇయర్ అయిపోయింది, జాబ్ వచ్చింది, ఇంకా 2-3 మంత్స్లో జాబ్కి వెళ్ళాలన్నమాట. ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందనమాట. యాక్సిడెంట్ అయినప్పుడు గాయాలు అయ్యాయి. తర్వాత ఆ అక్కకి అంతా బాగుపడింది, ఇంట్లోనే కూర్చొని రెస్ట్ తీసుకుంటుంది. ఇలా ఏమైందంటే తనకు ఆటోమేటిక్గా జ్వరం అనేది స్టార్ట్ అయిందనమాట. జ్వరం వచ్చినప్పుడు మనం బిర్యానీ లేదంటే హాంకాంగ్ చికెన్లు ఇటువంటివి తింటామా, యాపిల్స్ కాయలు బనానా తింటామా, ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటాం. ఈ అక్క కూడా ఏం చేసిందంటే ఫ్రూట్స్ తీసుకుందనమాట. ఫ్రూట్స్లో ఎక్కువ తినేది ఏంటి, యాపిల్. అప్పటి వరకు యాపిల్ అంటే మనకి అదిలా ఉంటుంది, కానీ మనకు అనారోగ్యం వచ్చినప్పుడు యాపిల్ అమృతంగా ఉంటుంది అనమాట. ఈ అక్క కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకుంటూ తిన్నదంట. తిన్నప్పుడు ఆ ముక్కల్లో 2-3 ముక్కలు ఊపిరితిత్తుల వైపు వెళ్ళిపోయినాయి అంట. అంటే ఈ ఫుడ్ పైప్ దాటి బయటకు వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే స్ట్రక్ అయిపోయింది. 1 గంట వరకు ఎవరికి తన విషయాన్ని ఎవరికి చెప్పుకోలేదంట. నార్మల్గా పెయిన్ వస్తుందేమో అని ఇంట్లోనే ఉండిపోయిందంట. వాళ్ళ అమ్మకి కానీ ఎవరిని పిల్లలేదు. గంట తర్వాత పెయిన్ విపరీతం అయిపోతుంది. విపరీతం అయినప్పుడు అప్పుడు అమ్మ నాన్న అన్నయ్య ఉన్నాడంట, అన్నయ్య రండి అనగానే అంటూ వచ్చారు. ఏంటమ్మా అంటే ఇదిగో ఏంటో తెలియకుండా నొప్పి వస్తుంది అనగానే వాళ్ళ అన్నయ్య బండి మీద తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తే, అమ్మా ఇక్కడ అవ్వదమ్మా, కొద్దిగా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఇది విషయం అని చెప్తారనమాట. వెంటనే వీళ్ళ అన్నయ్య, చెల్లి కదండి, ఎంత కుటుంబంలో ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కలహాలు వచ్చినా అన్న తమ్ముడు అక్క చెల్లి బంధం అనేది చెరగరాని బంధం అనమాట. అంతకుముందు వరకు వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా ఎన్ని కొట్టుకున్నా చిన్న గాయం అయితే అక్క ఊరుకోలేదు, చిన్న గాయం అయితే అన్న ఊరుకోలేడు. ఎందుకంటే ఆ బంధం దేవుడు పెట్టిన బంధం అనమాట. ఇటువంటి బంధం అనేది క్రైస్తవులుగా ఉంటుంది అనుకుంటున్నారా, లోకంలో ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది. వీళ్ళు కూడా వాళ్ళ చెల్లిని అలా బ్రతికించుకోవాలని ఆరాటపడ్డాడు, తీసుకెళ్ళాడు హాస్పిటల్ తీసుకెళ్ళి గంటలో చచ్చిపోయిందంట. ఇంక ఇంటికి వచ్చారు, కాలేజ్ ఫోన్ చేసి చెప్పారు మా అమ్మాయి చనిపోయిందని. మా సార్ వచ్చి, మా హెచ్ఓడి సార్, ఒక ఆడపిల్ల అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందిరా ఆ అక్కని చెప్తే సెల్యూట్ చేయాలనిపిస్తుంది అన్నాడు మా సార్. చెప్తూ ఏడ్చేశాడు. అంటే తన కూతురు కాదు, తన చుట్టాలు కాదు, ఒక చదువుకునే స్టూడెంట్. ఆ అమ్మాయి గురించి చెప్తూ, ఈ అమ్మాయి ఇంత మంచిదిరా, బాగా చదువుద్దిరా, ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉంటుందిరా, అమ్మాయిలు అందరూ ఆ అమ్మాయిని చూసి నేర్చుకోవాలన్నాడు మా సార్. అప్పుడు ఇలా నేను వింటున్నాను కదా, మీరు ఎలాగైతే విని షాక్ అయ్యారో నేను అలాగే షాక్ అయ్యాను. అయ్యి బాబాయ్ అలా చచ్చిపోవడం ఏంటి, యాపిల్కి అయితే ఇంతే చచ్చిపోతారా, పోలు నవ్వులేసాం మనం, దుమ్ములు నవ్వులేసాం, మనకేమవ్వలేదు అంటే ఆటోమేటిక్గా ఏమైంది, అదే విషయాన్ని నేను ఆలోచించాను అనమాట. అప్పుడు నాకు విషయం అర్థమైంది. చూడండి, యోబు గ్రంథము 31 అధ్యాయం, యోబు గ్రంథము 31 అధ్యాయం 34 వచనం. యోబు గ్రంథము 31 అధ్యాయం 34 వచనం. మహాసమూహమునకు భయపడి కుటుంబంలో తిరస్కారంలోకి జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొనేడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారనవుదును. ఆ అక్కని చంపేసింది చిన్న యాపిల్ ముక్క. మనల్ని నేడు ప్రతిరోజు మనమే ఏంటో తెలియకుండా చేసేది ఏంటంటే ఈ పాపం అనమాట. ఈ పాపం ఎక్కడుందని చెప్తున్నారు, మన రొమ్ములో ఉందంట. అక్కడ ఏముంది, నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక. అక్కడ అక్క ఏం చేసింది, గంటే కదా తగ్గిపోద్దేమో అనుకుని మౌనంగా ఉంది. మనం ఏం చేస్తాం, పాపంలో నెట్టుకుని మనం మౌనంగా ఉంటాం. లోతు గారు ఏం చేశారు, ఉగ్రత వస్తున్నా మౌనంగా ఉన్నాడు. లోతు భార్య ఏం చేసింది, మౌనంగా ఉంది. వెనక్కి తిరిగి ఏమైంది, స్తంభం అయిపోయింది. అంటే ఆ యొక్క మౌనంగా ఉంది, మనం మౌనంగానే ఉంటున్నాం. రొమ్ములో నా పాపం కప్పుకునేలా అంటే ఏమి అవ్వలేదని ఇంట్లో వాళ్ళందరికీ బాగానే ఉందన్నట్టు తన పై రూపం కనిపించింది. మనం కూడా
తోటి సహోదరులకు కానీ విశ్వాసులకు కానీ ఎలా కనిపిస్తున్నాం? అబ్బా బతికి ఇలా బతకలరా అన్నట్టు మనం ఉంటున్నాం. కానీ మన హృదయంలో ఏముండిపోతుంది? పాపం అనేది ఉండిపోతుంది. నెక్స్ట్, పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారనవుదును. అంటే దేవుడి దృష్టిలో మనం ఎలా కనిపిస్తామంట? వేషధారిగా కనిపిస్తామంట. ఇప్పుడు నన్ను మీరు అందరూ చూస్తున్నారు, నాలో ఏ పాపం ఉందో మీలో ఎవరన్నా చెప్పగలరా? పోనీ నేను మీ హృదయంలో ఉన్న పాపాల గురించి నేను చెప్పగలనా? చెప్పలే. కానీ నా పాపాలు చూసే వ్యక్తి పరలోకంలో ఉన్నాడు. ఆయన దేవుడు. ఆయన మన హృదయంలో ఉన్న పాపాన్ని తీయడానికే యేసుక్రీస్తు వారిని పంపారు. ఇలా పంపినప్పుడు యేసుక్రీస్తు వారి త్యాగం అంటే ఏంటో అర్థమైంది, వాక్యపట్నం అంటే ఏంటో అర్థమైంది, వాక్యం అర్థమైంది, ప్రార్థన అర్థమైంది, భక్తి జీవితం అర్థమైంది. ఇలా అర్థమైనా కూడా మనం ఏం చేస్తున్నామో తెలుసా? సింపుల్గా ఆయన మార్గాల్లో ఆయన వెళ్ళిపోనివ్వండి, నా మార్గం నాదేని ఏం చేస్తామంటే మార్గం తప్పి వెళ్ళిపోతుంది. లోతు గారికి చాలా ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. ఫస్ట్ ఎక్కడ ఇచ్చాడో తెలుసా? ఇదిగో నువ్వు అలా అన్నయ్య అంటాడు అబ్రహాం గారు, నువ్వు ఇటు వెళ్ళు నేను ఇటు వెళ్తాను అంటారు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యుద్ధం అనేది జరిగినప్పుడు అబ్రహాం గారు వెళ్ళి తన తమ్ముడైన అని ఉంటుంది ఆస్తిని, అక్కడ ఉన్న ప్రజలందరినీ రక్షించి తీసుకొస్తాడు. అప్పుడన్నా లోతు గారికి బుద్ధి రావాలి కదా. నేను పచ్చటి పొలాలు అనుకుంటూ, పచ్చటి ప్రదేశం అనుకుంటూ, నా బ్రతుకు డోకా లేదనుకుంటూ వెళ్ళిపోయానే, కానీ యుద్ధం జరిగినప్పుడు నన్ను వచ్చి కాపాడింది మా అన్నయ్య కదా అని ఆ గొడవలు గట్ట ఎందుకులే, మంద కాబర్లకి ఏదైంది లేదా మందన ఎమ్మేద్దాం కలిసి ఉందాం అని ఉండలేదు. నెక్స్ట్, ఉగ్రత నుండి దేవుడు తప్పించడానికి ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు? ఉగ్రత రాగానే ఆలస్యం చేశాడు. మొన్న ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది గుర్తున్నా, కోరమండల్ ఎక్స్ప్రెస్ కలకత్తా వెళ్ళేది. యాక్సిడెంట్ అవగానే మా మాయ గుర్తొచ్చాడు. రాగానే అప్పుడు అన్నాడా, మా మాయ అక్కడే ఉండిపోయి ఆలస్యం చేస్తే ఇంటికి రాబోతాడు. ఎందుకంటే మా మాయ చదువుకోలేదు, భాష రాదు, కానీ ప్రయత్నం చేశాడు బయటికి ఎలా వెళ్ళాలి. ప్రయత్నం చేసి ఏదో బస్సు ఎక్కాడు, 2-3 బస్సులు మారాడు, వైజాగ్ వచ్చాక ట్రైన్ ఎక్కాడు, 2 రోజులు ఇంటికాడ దిగాడు. అంటే మనిషిగా మనకు కొన్ని ఆలోచనలు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. అది దేవుడిచ్చిన వరం అనమాట మనకి. ఇలా వెళ్ళని దేవుడు చూసినాడు, ఆ వైపే వెళ్ళిపోవాలి మనం. కాదని తప్పుడు అడిగేసాం అనుకోండి, పట్టాలు తప్పిన ట్రైన్ ఎలా పడిపోద్దో నడకలు తప్పిన మనం కూడా నరకంలో పడిపోతాం. ఇంటికి క్షేమంగా చేరాడు మా మాయ. సేమ్ ఈరోజు అదే సేమ్ ప్రయాణం, ట్రైన్ లేదు, బస్సు ఎక్కి మరలా వస్తున్నాడు. అంటే ఆల్రెడీ అనుభవం వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేశాడు? మరి వచ్చేస్తున్నారా భయపడకరా అన్నాడు. వాళ్ళిద్దరు కొడుకుని వీడియో కాల్ చేశాడు, నవ్వుకున్నారు, హాయిగా ట్రైన్ ఎక్కేసాడు, సాయంత్రం దిగిపోతాడు. అంటే ఫస్ట్ వెళ్ళగానే ఒక అనుభవం వచ్చింది. రెండోసారి అటువంటిది ఎదురైనప్పుడు ఏం చేశాడు? ధైర్యంగా ముందుకెళ్ళిపోయాడు. ఈ లోతు గారికి ఫస్ట్ ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసి తనే రక్షించుకోవాలనుకుని సోయరు ఇది చాలా చిన్నదంటూ వెళ్ళాడు. చివరికి ఏమైంది? ఆ చిన్నదే తన జీవితంలో చెరగరని మచ్చ కింద మిగిల్చేసింది. దేవుడు ఒకవైపు వెళ్ళమని చెప్పినప్పుడు తన సొంత నిర్ణయాలతో లోతు వెళ్ళాడు, తన సొంత వాళ్ళనే కోల్పోయాడు. మనం సొంత నిర్ణయాలతో మనం వెళ్ళామంటే మన సొంత జీవితాలను మనమే నాశనం చేసుకుంటాం. చాలామంది మ్యాక్సిమం మెయిన్ యవనస్తులు ఎక్కడ దిక్కుపోతారంటే ఫోన్ అని అందరికీ తెలుసు. ఫోన్ కన్నా ముఖ్యం ఏంటంటే స్నేహితులు అనమాట. నేను నా 8th క్లాస్ నుంచి చూస్తున్నాను, నాకు బెస్ట్ ఫ్రెండ్ అని కూడా ఎవరు లేడు. ప్రతి ఒక్కడో నేనేదో వాళ్ళకి ఏదో పాపం చేసేసినట్టు, వాళ్ళని ఏమన్నా నరికేసినట్టు అందరూ అది ఎలా చూసేవారు అనమాట. నన్ను చూసి వీడితో స్నేహం చేయకూడదని ఉన్న 4 స్నేహితులే నన్ను పక్కన పెట్టేశారు. కానీ నేను అప్పుడు సార్ గారి మేడపైన వాక్యాలు జరిగాయి కదా, పోలే 4 స్నేహితులు అనుకున్నాను. ఇక్కడ ఇంతమంది స్నేహితులు ఉన్నారు, అక్క, చైతన్య, చెంట అని వీళ్ళందరూ స్నేహితులే కదా, ఒక కుటుంబంలోనే కలిసిపోయారు వాళ్ళంతా అని అనుకున్నాను. తర్వాత ఈ వాక్య విధానం అర్థమైన తర్వాత ఇదిగో అసలైన స్నేహితులు వాళ్ళ కాదు, నీకు బైబిల్ పరంగానే వాక్యపరంగానే ఎదుగుదల విషయంలో నీకు సంఘంలో కొంతమంది సహోదరులు ఉన్నారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని నాకు అర్థమైంది. దానికి ఫ్రెండ్స్నే ఉంటా ఉండటం లేదా వెళ్ళిపోండి అన్నట్టున్నాను. సేమ్ అది ఇంటర్లో జరిగింది, బీటెక్లో జరిగింది. బాగున్నా మంది 1 years 2 yearsలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా మన నుండి తప్పిపోయి, అంటే మనం సినిమాలకు రాము కదండి, మరి మన నుండి ప్రమాదం అది, సినిమాకి రాము లేదా బయటికి ఎక్కడికైనా వెళ్దామంటే రాము. మరి ఎండాకాలం కదా, మధ్యాహ్నం నుంచి పిల్లకాళ్ళకి వెళ్తామంటారు. పిల్లకాళ్ళకి కాదు కదా, కనీసం డ్రైనేజ్లో నడమన్నా నడవమని. ఎందుకంటే మనం కరెక్ట్ వే అది కాదు. కాలేజ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలి. సేమ్ అలాగే వచ్చేస్తాను. ఫ్రెండ్స్కి ఎవరికి నచ్చను. కొంతమంది అంటారు, ఒరే అయ్యి బాబాయ్ నువ్వు సినిమాలకు కట్ట రావు, ఎందుకే
నీ జీవితం వేస్ట్ అంటారు. ఏంటి సినిమా చూడకపోతే జీవితం వేస్టా? సేమ్ ఏ విషయాలు. ఎందుకంటే నాకు జరిగినాయి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మీరు కూడా రేపన్న రోజు కాలేజీకి వెళ్ళాలి. సేమ్ అయ్యే మాటలు అంటారు. అప్పుడు మనకు ఫోర్స్ వచ్చేసి ఎటురా సినిమాలు నేను ఇంతకుముందు చూసుకోండిరా, మళ్ళీ ఇప్పుడు సినిమాలు చూస్తాం మొదలెట్టానంటే మరలా హీరో కింద నన్నే పిల్లాలని ఓవర్ యాక్టింగ్ చేసుకుంటూ ముందుకు అడిగేసాం అనుకోండి, హీరో కాస్త ఏమవుతాం, జీరో అయిపోతాం. అంటే ఫ్రెండ్స్ విషయంలో, సహవాసం విషయంలో జాగ్రత్తగా లేకపోతే మన బ్రతుకులు మనమే నాశనం చేసుకుంటాం. లోతు గారు దినదినము ఏం చేశాడంటే తన మనసుని ఏం చేసుకున్నాడో నొప్పించుకున్నాడంట. అంటే బాధపడ్డాడు. మనం కూడా మన ఫ్రెండ్స్ విషయంలో బాధపడతాం. ఒరే ఏలో నాతోపాటు దేవుడిలో భక్తిగా ఉంటే బాగుండు కదా అనుకుంటాం. అనుకుంటూనే వాళ్ళతో సహవాసం చేస్తాం. చేయమని దేవుడు చెప్పాడా? కీర్తనలో ఉంటుంది కదా, దుష్టులు వాళ్ళు చెప్పున్నాడు ఒక పాప మార్గం నిలవకని. కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళ మార్గాలు నడుస్తాం, పాపంలోనే ఉంటాం. ఎప్పుడైతే అప్పుడు నాకు అర్థమైంది, ఒరే నువ్వు స్నేహితుల్ని ఎక్కువగా పిచ్చిగా ఇష్టపడిపోతున్నావు, పిచ్చిగా ప్రేమించేస్తున్నావు, నువ్వు వాళ్ళ వైపు కాదు తిరగాల్సింది, నా వైపు తిరిగి అన్నాడు దేవుడు నాకు హెచ్చరించినట్టు నాకు అనిపించింది. అప్పటి నుంచి నేను బైబిల్ చదవడం ప్రారంభించాను అనమాట. దేవ ఏదో రకంగా నాతో మాట్లాడు అన్నప్పుడు దేవుడు మాట్లాడిన కొన్ని విషయాలే చాలా సంతోషం కలిగించినాయి. నిజంగా మీ ఫ్రెండ్స్తో మీరు ఈ భూమి మీద ఉన్న 7 వండర్స్ తిరిగండి. ఈ వండర్ మీకు అర్థమైపోతే మీ జీవితం వేస్ట్. మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎన్ని వండర్స్ మీరు తిరిగేసినా బైబిల్ చదివినప్పుడు మీకు అర్థమయ్యి ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క వండర్లా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ వండర్ కోసం మీరు తాపత్రయపడాలి తప్ప లోకంలో ఎన్నో వండర్లు ఉన్నాయి కదా, పర్లేదులే నా జీవితం ఇలాగే కొనసాగించేద్దామని చివరి వరకు వెళ్ళిపోయామనుకోండి, సేమ్ లోతు బారి వెనక్కి తిరిగి పుస్తకం అయిపోయింది. అగ్నిగంధకాలు వాళ్ళందరి మీద పడ్డాయి. ఇప్పుడు అగ్నిగంధకాలు మన మీద పడం, మనం వెళ్ళి దేని మీద పడతాం, అగ్నిగుండంలో పడతాం. సేమ్ డిఫరెన్స్. వాళ్ళ మీద దేవుడు అగ్నిగంధకాలు కురిపించాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ప్రభువా ఆయన సోయారుకి వెళ్తానే ఈ చిన్నది అన్నాడు, మనం ఈ చిన్నది అనే అంటాం. ఈ చిన్నది రోడ్డు చాలా చిన్నది, దానికి పొడుగు ఎంతో లేదు. ఆ చిన్నది అవగానే ఏం చేస్తాం, కింద పడిపోతాం. అంటే దేవుడు చూపించిన అడుగుజాల్లో మనం నడవలేదనుకోండి, ఆటోమేటిక్గా మన జీవితం చివరికి ఎక్కడికి వెళ్ళిపోద్ది, నరకానికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు దేవుడు మన మధ్య ఒక అనుభవాన్ని పెట్టాడు లోతు గారి జీవితం విషయంలో. ఇదిగో నువ్వు లోతులో నడవకు, నడిచేవంటే నీ భార్య పిల్లల విషయంలో దెబ్బతినిపోతావు, నీ ఆత్మీయత విషయంలో దెబ్బతినిపోతావు. ఆయన నీతివంతుడే కదా అక్కడ, మనం కూడా నీతివంతులమే. ఎందుకంటే రక్షణ తీసుకున్నాం కదా, రక్షణ తీసుకున్నాం. అక్కడ అబ్రహాం గారి విజ్ఞాపనను బట్టి లోతు గారిని రక్షించారని వచనం ఉంటుంది, ఎందుకంటే మనం చదువు. సేమ్ మన పట్ల కూడా యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తున్నారంట. ప్రభువా ఇప్పుడు వరకు లోకంలో తిరిగేశాడు, నీ దగ్గరికి వచ్చాడు, నీ దగ్గరికి వచ్చినా కూడా ఇంకా అలా ఉంటున్నాడు, కొద్ది సమయం ఛాన్స్ ఈ ప్రభువా, ఛాన్స్ ఇస్తే ఏదో రోజు మారదాని దేవుడికి మనకి ఛాన్స్ ఇస్తూ ఉంటాడంట. మనం ఆ ఛాన్స్ని ఛాన్స్లా తీసుకోవాలి, ఆ ఛాన్స్కి మనం చేంజ్ అవ్వాలి. అంతేగాని నేను చేంజ్ అవ్వనని అక్కడ ఉండిపోయామనుకోండి, మన జీవితాలు అక్కడితోనే ఆగిపోతాయి. కాబట్టి చేంజ్ అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు, ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. నేను చేంజ్ అవ్వని అక్కడే ఉండిపోతాను అనుకుంటే మన జీవితాలు ఏమవుతాయి అంటే చివరికి అగ్నిగుండంలో పడిపోతాం. కాబట్టి మీరందరూ ప్రార్థన చేసుకోండి, దేవా నీ కృప అంటే నాకు అర్థమైంది, నీ ప్రేమ నాకు అర్థమైంది, నీ బలి నాకు అర్థమైంది, అయినా నేను ఈ బంధకాల నుంచి బయటికి రాలేకపోతున్నాను. ఎందుకు రాలేకపోతున్నాను అంటే దానివైపు నువ్వు రుచి తెలిసింది నీకు. ఫోన్ అంటే రుచి తెలిసింది, వదలవు. క్రికెట్ అంటే రుచి తెలిసింది, వదలవు. వాలీబాల్ లేదా షటిల్ అని నేను ఆడేవానండి. ఇవన్నీ రుచి చూసి మనకి ఏమనిపించింది, అబ్బా ఇదే బాగుంది అని ఏం చేస్తాం, తిండి దీపాలు మానేసి అమ్మ పిలిచినా నాన్న పిలిచినా వస్తాంలే అంటూ సమయాన్ని అంతా ఎక్కడ గడిపేస్తాం, అక్కడే గడిపేస్తాం. సేమ్ ఇదే టైము బ్యాట్లు వాలీబాల్ పక్కన పెట్టి అదే ప్లేస్లో బైబిల్ తీసి చదవండి, ఆటోమేటిక్గా దేవుడు నీతో ఏ విషయాలు అయితే మాట్లాడతాడో ఆ విషయాలు మాట్లాడతాడు. అలా అన్నానని అర్థం మానేసి ఉన్నారనుకోండి, ఫుల్ వచ్చేస్తుంది. అంటే ఆటలు ఉండాలి, దేవుడు నీ వైపు చూపిస్తున్న ప్రణాళిక విషయంలో నీ అడుగులు ఉండాలి. ఒకటే అనుకుంటూ వెళ్తే ఆ మార్గం గుండా వెళ్ళి చచ్చిపోతావు, ఇదే అనుకుంటూ వెళ్తే ఈ మార్గం గుండా వెళ్ళి పరలోకం వెళ్తాం. కాబట్టి మార్గాన్ని దేవుడు మన గురించి వెళ్ళిపోయాడు. అందుకే యేసుక్రీస్తు అంటారు కదా, యేసుక్రీస్తు నేనే మార్గమును సత్యమును జీవమును అని. నేను వెళ్ళే మార్గం ఎలా చెప్తారు కదా, ఇరుకు ద్వారం ప్రవేశించుడి అని ఉంటుంది కదా. అంటే ద్వారం చాలా చిన్నది, అది అందులో మనిషి మాత్రమే వెళ్ళగలడు, ఒక్కొక్క మనిషి వెళ్ళగలడు. కానీ లోకం ఎలాంటిది, విస్తారమైన ద్వారం కలది, దానిలో పొలమని వెళ్ళిపోవచ్చు, అందరూ ఒకేసారి వెళ్ళిపోవచ్చు. కానీ ఇరుకు ద్వారం కానీ చాలా చిన్నదనమాట, అందులోంచి మనం మాత్రమే వెళ్ళగలం. అంటే మనమే వెళ్ళాలి తప్ప మనతో ఉన్న మన పాపాలను మోసుకుని వెళ్ళామనుకోండి, ఆ డోర్ దగ్గర ఏమైపోతాం, ఇరుక్కుపోతాం. ఇరుక్కుపోయి ఆటోమేటిక్గా కింద డోర్ ఓపెన్ అవుద్ది మనకి.
కింద డోర్ ఓపెన్ అయ్యి కిందకి వెళ్ళిపోతాం. కాబట్టి మీరు ప్రతి విషయంలో ఆలోచించాల్సింది ఏంటంటే, దేవా నీ కృప నాకు అర్థమైంది, నీ ప్రేమ నాకు అర్థమైంది, అర్థమవుతుందన్నా నేనే అలా ఉండిపోతున్నాను తప్ప బయటికి రావడానికి నేను ప్రయత్నం చేయడం లేదు. కానీ ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తానని మీరు తీర్మానం తీసుకోండి. ఇందాక అక్క చెప్పింది కదా కళ్యాణ్ గారి గురించి, దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు, చివరికి ఏమైపోయింది, తన జీవితం నాశనం అయిపోయింది. బైబిల్లో ప్రతిదీ ఎక్కువ దేవుడు హెచ్చరించేది చివరకు నువ్వు నాశనం అవుతావని హెచ్చరించాడు. కానీ మనం నాశనం అవుతాం అనుకోము, ఆశీర్వదింపబడిపోతామేమో అనుకుంటాం. అలా అనుకుంటూ మన జీవితాలు చివరికి ఏమైపోతున్నాయి అంటే కనుమరుగైపోతుంది. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల దేవా, మీకు స్తోత్రం ప్రభా. మీ కృపను బట్టి నాయన ఇప్పుడు వరకు మమ్మల్ని నడిపించావు ప్రభా. ఏ మార్గం తెలియకుండా మేమునైనా ఎన్నో మార్గాల వైపు ప్రయాణం చేస్తున్నాం ప్రభా. కానీ మార్గం మీరని తెలిసినప్పుడు ప్రభా, దాని నుండి ప్రభా మేము వెనుక తిరగకుండానైనా ఆ ప్రయాణంలోనే కసిగానైనా ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం అనుగ్రహించండి నాయన. మీ కృపను బట్టి నాయన ఇప్పుడు వరకు నాయన చక్కటి విషయాలు మాతో మాట్లాడారు ప్రభా, చక్కగా బోధించారు ప్రభా, చక్కటి విషయాలనైనా మా జీవితానికి కావాల్సిన విషయాలు తెలియపరిచారు ప్రభా. మేము నాయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాం నాయన, మీ కొరకు నాయన జీవిస్తున్నాం నాయన. అయినా ప్రభా మీ కృప ఉందనే ప్రభా మేము చెడు మార్గం వైపు వెళ్ళిపోతున్నాం నాయన. లోతు గారు అలా వెళ్ళిపోయే కుటుంబాన్ని నాశనం చేసుకున్నారు ప్రభా, మేము అలా వెళ్ళిపోయే మా జీవితాన్ని నాశనం చేసుకోపోతాం మేము ప్రభా. భవిష్యత్తు తెలిసిన మీరు ప్రభా, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందా ఆ మార్గంలో వెళ్ళొద్దని చెప్తారు ప్రభా. కానీ మేము నాయన నా భవిష్యత్తు నా ఇష్టం అంటూ మేము వెళ్ళిపోతాం ప్రభా. చివరికి ఏం చేస్తామంటే ఆరిన అగ్నిలో పడిపోతాం నాయన. అటువంటి జీవితాలు మాలో ఎవరికి ఉండకుండా మీరు మాకు నేర్పిన విషయాలు ఏంది నాయన శ్రద్ధ కలిగి ముందుకు కొనసాగడానికి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఎంతో వివరణాత్మకమైన విషయాలు చెప్పి భక్తితో కూడుకున్న మాటలన్నీ మనతో పంచుకున్న తమ్ముడు తేజకి ప్రభు పేరట వందన తెలియజేస్తున్నాం. అందరూ లేచి నుంచుందాం. చిన్న పాట, ఒక పల్లవి, ఒక చరణం పాడుకుందాం. సమస్తానికి ఆధారం. కళ్ళు మూసుకొని అందరూ ఏకీభవించండి. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయాయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆత్మలో కుంగి అలసిన నాకు నీవే ఆధారము, నా
వేదనలు ఒంటరి బ్రతుకులు నీవే నాశ్రయము. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము. నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నాశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయా. మన మధ్యన ఉన్న ప్రేమ్ కుమార్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేయాల్సిందిగా కూర్చున్నాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్య భాగాలను బట్టి కయ్యూను జీవితం ద్వారా, లోతు జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మనలో ఉన్న అతిక్రమములను దేవుని ఎదుట మనం ఒప్పుకుందాం. మనం చేసిన రహస్య పాపాలను బట్టి దేవుని ఎదుట ఒప్పుకుందాం. ఎందుకంటే ఆయన కనికరం చూపే దేవుడు. ముగింపు ప్రార్థన. మహోన్నతుడు, మహాగణుడు, మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, అయినా మీ ఉచితమైన కృపను బట్టి తండ్రి, ఈ పునరుద్ధాన దినంలో తండ్రి ఆయన వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. మీకు వందనాలు. కయ్యూను జీవితం ద్వారా నాయన కయ్యూను తండ్రి మీకు దూరం అయిపోవడమే కాదు కానీ నాయన పరిశుద్ధ గ్రంథంలో నాయన జ్యేష్ఠుడుగా నాయన యేసుక్రీస్తు వారి వంశావళిలో ఉండే ధన్యతను కూడా కోల్పోయాడు తండ్రి. నాయన ఆదాము షేతును కనేననే తండ్రి వంశావళిలో తండ్రి జ్యేష్ఠుడిగా ఉండాల్సిన అర్హతను కోల్పోయాడు తండ్రి. నాయన తండ్రి మా జీవితంలో కూడా నాయన మేము తండ్రి మా అవిధేయతను బట్టి మీకు దూరం కాకుండా తండ్రి నాయన తండ్రి మీ సన్నిధిలో నాయన మీ పాదాల చెంత జీవించడానికి సహాయం చేయండి. నాయన సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి. సంఘ కాపరిగా ఉండి నడిపిస్తున్న తండ్రి పాలరాజు అన్నని అక్కడిని జ్ఞాపకం చేసుకోనండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. తేజ, సూర్యకిరణ్ని జ్ఞాపకం చేసుకోనండి. యవన బిడ్డలనైనా వారి చదువుల్లో తోడుగా ఉండండి. నాయన మీ మాటల్ని చెబుతుండగా నాయన దుష్టుడు ముట్టకుండా కాపాడండి తండ్రి. నాయన మీరు తోడుగా ఉండి ఆ బిడ్డల ద్వారా నాయన మిమ్మల్ని పరిచర్యలో నాయన ముందుకు తీసుకెళ్ళండి తండ్రి. అలాగే శ్రీనాన్న ప్రయాణంలో తోడుగా ఉండండి తండ్రి. నాయన క్షేమంగా ఇంటికి చేర్చండి తండ్రి. వ్యాపారాన్ని దీవించండి. అక్కని బట్టి తండ్రి నాయన ఇచ్చిన బిడ్డలను తండ్రి బట్టి తండ్రి వినయ్ని, గౌతమ్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన రేపు రాబోయే నాయన 10th క్లాస్ రిజల్ట్స్ విషయంలో నాయన తండ్రి స్కూల్ ద్వారా నాయన ఎంతమంది అయితే పరీక్షలు రాశారో పిల్లల విషయంలో మీరు మంచి విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన అలాగే ధర్మన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఇచ్చిన భార్యని, పిల్లల్ని బట్టి సాత్వికాన్ని బట్టి మీకు వందనాలు నాయన. చిన్న బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. వారి చదువుల్లో తోడుగా ఉండండి ఆయన. అలాగే తండ్రి దిలీప్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. వారి పిల్లల్ని చదువుల్లో తోడుగా ఉండండి తండ్రి. ఆయన సురేష్ గారిని నాయన భార్య పిల్లల్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. తండ్రి ఈ పరిచర్యకి నాయన ఎంతో వెన్నెముక ఉంటున్న తండ్రి ఐజక్ మాస్టర్ గారిని తండ్రి, మేడం గారిని నాయన వారికి ఇచ్చిన పిల్లల్ని చైతన్య, కీర్తి తండ్రి
నాయన చంటిని భానుని జ్ఞాపకం చేసుకోనండి నాయన. యవన కాలంలో మీకు ఆడి మోయడానికి నాయన, పరిచర్యకు సహకారులుగా ఉండటానికి నాయన ఆ పిల్లలకి తోడుగా ఉండండి తండ్రి. తండ్రి మీరు ఇచ్చిన తండ్రి భార్య బిడ్డలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి ఈ పరిచర్యని సంఘాన్ని నాయన మీరు గొప్పగా దీవించమని తండ్రి, ఈ ప్రాంతంలో నాయన అనేకులకు మీ ప్రేమను తెలియజేయడానికి సహాయం చేయమని తండ్రి, సమస్త ఘనతా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన పరిశుద్ధ నామమున ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.